వారి అవసరాల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈ ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ఏమి ఆశించి తెలంగాణ కోసం పోరాటం చేశారో, ఆ పోరాట లక్ష్యాలనే ఈ రాష్ట్రం ఈరోజు చట్టాలుగా మార్చి ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే అనేక కార్యక్రమాలు. ఈరోజు ప్రజాపాలన మీ అందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున ప్రజలందరినీ కలుస్తూ వారి ఆలోచన మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లు కూడా ప్రజల అవసరాల కోసమే కేటాయించి వాటి నిధులు రిలీజ్ చేస్తూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. మిత్రుడు మాట్లాడుతూ విజయరామన్రావు గారు మా మనసులు గెలుచుకునేటట్టుగా మీ హామీలు ఉండాలని వారు చెప్పారు. నేను చెప్తా ఉన్నాను వారికి, మీ మనసులు గెలుచుకునేటట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈరోజు వారి నాయకత్వంలో ఈ శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 5 సబ్స్టేషన్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి విద్యుత్ అవసరాల కోసం దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు తయారు చేసుకొని అందులో భాగంగా పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఒక్కటేసారి 5 సబ్స్టేషన్లు ఈరోజు భూమి పూజ శాంక్షన్ చేసుకొని ఈరోజు చేసినటువంటి భూమి పూజ ఇవాళ చేశాం, ప్రకటించాం, రేపు పొద్దున శాంక్షన్ చేస్తాం, తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పే కాదు. ఈడకు వచ్చేటప్పుడే విజయరామన్రావు గారు అడిగినటువంటి సబ్స్టేషన్లు అన్నింటినీ కూడా శాంక్షన్ చేసి జీవోలు ఇష్యూ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి భూమి పూజ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాదాపు 30 కోట్ల రూపాయలతో ఈరోజు ఇక్కడ రైతాంగ సోదరులకి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంటుని ఇవ్వాలనేటువంటి క్వాలిటీ పవర్ని ఇవ్వాలనే ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం. దానితో పాటు అమృత్ పేరు మీద అట్లాగే టీయూఎఫ్ఐడిసి పేరు మీద మొత్తంగా కలిపితే ఈ ఒక్కరోజే 85 కోట్ల రూపాయలు పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసి భూమి పూజ కార్యక్రమం చేసుకుంటున్నాం. భవిష్యత్తులో వాడు అడుగుతూ ఉన్నారు పత్తిపాక రిజర్వాయర్ కావాలని. నేను చెప్తా ఉన్నాను, ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఆనాడు పాదయాత్ర సందర్భంలో శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడ ఉండి ఈ ప్రాంత ప్రజలకి హామీ ఇచ్చి మా ప్రభుత్వం రాగానే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నటువంటి విద్యుత్ శక్తికి సంబంధించిన ప్రాజెక్టులు ఇక్కడ మొదలు పెడతామని వారు పాదయాత్ర సందర్భంగా అందరూ నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు ప్రకటించారు. మన ప్రభుత్వం రాగానే ఈ ప్రాంత ప్రజల భావోద్రేకంతో ముడిపడి ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుకి సంబంధించి మూసివేసి ఉంటే దాదాపు ఈ జిల్లాలో 10,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. కేవలం ఒక సంవత్సరం కాలంలోనే, సంవత్సరం కూడా పూర్తి కాలేదు, 7-8 నెలలు మాత్రమే అవుతుంది. ఈ 7-8 నెలల్లో 4 నెలలు ఎన్నికలకే పోయింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు 10 నుంచి 11,000 కోట్ల రూపాయల్ని ఈ పెద్దపల్లి జిల్లాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉందంటే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. మిత్రులారా, ఆలోచన చేయండి. ఇక్కడ పెద్ద ఎత్తున సోదరీమణులు ఉన్నారు, మహిళలు. మేము ఆనాడు ఎన్నికల కంటే ముందు మాటిచ్చాం, ఇటువంటి సభల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళని మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటాము ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే అని చెప్పాం. చెప్పిన మాట ప్రకారం మన ప్రభుత్వం రాగానే శాసనసభలో సభ్యులుగా మేము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కేవలం అరగంటలో అదే శాసనసభలో బయటికి పోతే ఆలస్యం అవుతుంది అనేటువంటి ఆలోచనతో అదే శాసనసభ ప్రాంగణంలో మహిళలందరికీ మాటిచ్చిన ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఏ మహిళ
ఎక్కడ నుంచి ఏ మారుమూల ప్రాంతానికి ప్రయాణం చేసినా ఆ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని వెంటనే ప్రారంభం చేసి 0 టికెట్తో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ ప్రయాణం చేసేటట్టుగా చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆసుపత్రిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు చూడటానికో, దేవాలయాలకు తీర్థయాత్రలకో, లేకపోతే బంధువులు చూడటానికో, లేకపోతే మార్కెట్కి పోవటానికో రకరకాలుగా ప్రయాణం చేస్తూ ఉంటే నెలకి 400 కోట్ల రూపాయలు మీ అందరి తరఫున ఆర్టీసీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడతా ఉంది. మహిళలందరి తరఫున